వివాహం అయిన తర్వాత లైంగిక సంబంధాలు జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయో తెలిపే సంఘటనలు రోజుకి కొన్ని వందలు అయితే జరుగుతున్నాయి. అయినా సరే జనాల్లో మార్పు అయితే రావడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా అక్కడ సిగ్నల్ కాలనీకి చెందినటువంటి ఒక అంజయ్ ఇంట్లో ఒక నలుగురు అయితే అద్దెకి ఉంటున్నారంట. లక్ష్మి, రాములు భార్య భర్తలు, అలాగే గోపి, దుర్గా అనేవారు వాళ్ళ పిల్లలు. దుర్గా అనే ఆవిడికి పెళ్ళి అయిపోయింది. ఆమె భర్త మహేందర్. ఈ గోపి అనే అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అయితే ఈ గోపి అనే అతను బయ్యారం అనే ఇంకో గ్రామానికి చెందినటువంటి ఇంకొక ఆవిడనైతే ప్రేమించడం జరిగింది. ఆవిడికి ఆల్రెడీ 2 కొడుకులు ఉన్నారట. ఆ కొడుకులిద్దరిని వదిలేసి ఈ గోపిని ప్రేమించి వీళ్ళిద్దరైతే అఫీషియల్గా అన్అఫీషియల్గా మొత్తానికి వేరే దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర కాపురం పెట్టారు. ఇంత బాగానే ఉంది. అయితే కొన్నాళ్ళ నుంచి వీళ్ళిద్దరికీ పడడం లేదు. వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు రావడంతో ఆవిడని ఎలాగైనా చంపాలని వీళ్ళు అనుకున్నారు. గోపి, వాళ్ళ అమ్మ లక్ష్మి, వాళ్ళ నాన్న రాములు, వాళ్ళ చెల్లి దుర్గా, వీళ్ళందరూ అయితే పథకం ప్రకారం ఆమెను చంపేసి వాళ్ళు అద్దెకుంటున్నటువంటి ఇంట్లోనే పాతి పెట్టేశారు. పాతి పెట్టేసి కల్లాపు జల్లి అక్కడ మొత్తం మట్టితో బాగిచ్చేసి పేడ నీళ్ళు జల్లేసి దానిపైన పొయ్యి పెట్టి అక్కడ వంట చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ దుర్గా ఉంది కదా, వాళ్ళ కూతురు, రాములు లక్ష్మి కూతురు, ఈ గోపి అనేవాడి చెల్లెలు, వాళ్ళ కూతుర్లు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఏమొచ్చేసి బయటికి చెప్పారు అక్కడ ఉన్నటువంటి స్థానికులకి. మా అమ్మ నాన్నలు, మా నాన్నమ్మ తాతలు, మా అమ్మమ్మ మా తాతలు వీళ్ళందరూ కలిసి ఒక ఆవిడిని చంపేసి ఇక్కడ పాతి పెట్టారని చెప్పారంట. స్థానికులకి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఈలోగే వాళ్ళందరూ కూడా పోలీసులకు ఎప్పుడైతే తెలిసిందో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, పరారైపోయారు. పోలీసులు వచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని అంజయ్ వచ్చిన తర్వాత అక్కడ తవ్వి చేస్తే ఒక శవం ఉంది. ఆ శవాన్ని అయితే పోస్ట్ మార్టంకి పంపించారు. అంటే వివాహేతర సంబంధాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఎన్ని అనర్థాలు సృష్టిస్తాయో చెప్పే సంఘటన ఇది. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడికి పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని వదిలేసి వీడి దగ్గరికి వచ్చింది. వాళ్ళకి అన్యాయం చేసినట్లే కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీడితో ఒక తగువ పెట్టుకుంది. వీళ్ళందరూ కలిసి ఆవిడని చంపేశారు. సమాజం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం.